వానాకాలం సాగు 1.27 కోట్ల ఎకరాలు, 60 లక్షల ఎకరాల్లో వరి, 45 లక్షల ఎకరాల్లో పత్తి. ఈసారి సాగు లక్ష్యంలో 96% పూర్తి. 10.55 లక్షల ఎకరాలతో టాప్ లో నల్గొండ జిల్లా. 10 జిల్లాల్లో 100% దాటేసిన పంటల సాగు. సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వానాకాలంలో సాగు టాప్ లో 10.55 లక్షల ఎకరాల్లో టాప్ లో నల్గొండ జిల్లా ఉందంటూ వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాం కదండి, నల్గొండ జిల్లా అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. సో అందుకే చెప్తా ఉన్నాం కదా, మాకు ఎస్ఎల్బిసి పూర్తి చేయండి అని చెప్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని చెప్తా ఉన్నాం. తుమ్మిడేటి పూర్తి చేయాలని చెప్తా ఉన్నాం. ఈ ఎస్ఎల్బిసి పూర్తి అయితే మాకు నల్గొండ, భువనగిరి, సూర్యాపేట ఈ జిల్లాకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే మాకు దాంతో పాటుగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే మా ఇక్కడ నల్గొండకు ప్లస్ మహబూబ్ నగర్, ఖమ్మం ఈ జిల్లాకు నీళ్ళు అందే అవకాశం ఉంది. టోటల్ గా చూసుకుంటే ఉమ్మడి నల్గొండకు మాత్రం నీళ్ళు అందే అవకాశం ఉన్నాయి. కాబట్టి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇంకా నల్గొండలో ఉన్న కోమరెడ్డి వెంకటరెడ్డి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరేగా ఇరిగేషన్ శాఖ మంత్రి, నీటిపారుదల మీరే ఉన్నారు కాబట్టి మీరే బాధ్యత తీసుకోవాలా. జాహారెడ్డి మీరు బాధ్యత తీసుకోవాలా. మునుగోలులో ఉన్న కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీరు బాధ్యత తీసుకోవాలా. మీరందరూ రేవంత్ రెడ్డిని ఒప్పించాలా, నిధులు తీసుకొని ఒత్తిడి చేయాలా. ఇవన్నీ పూర్తి చేసినప్పుడే మనకు నీళ్ళు అందుతాయి, నల్గొండ సస్యశ్యామలం అవుతుంది. నీళ్లు లేక చాలా భూములు బీటలు వాడుతున్నాయి, వ్యవసాయం చేసుకోకుండా ఉంటున్నారు. సో ఇది మీరు పూర్తి చేయాలి. మీరు కొన్నేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. మీరు కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ మునుగోలులో దేవరకొండ కాలం ఫ్లోరైడ్ ఏమంటారు బాధ మాత్రం మీరు తీరుస్తలేరు, వాళ్ళ గోడు తీరుస్తలేరు. పదవి అనుభవిస్తున్నారు ఓట్లతోటి. ఎక్కడేసిన కొంగని అక్కడనే ఉన్నది. ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడే ఉన్నది. ఇంకా అది ముందుకు వెళ్తలేదు, వెనక్కిపోతలేదు. దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ పని మీరు చేయాలి. చేసి నల్గొండకు నీళ్ళు అందించాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. ఈ బాధ్యత తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మాత్రం మీరు ఓటమి పాలవుతారు. దీన్ని మేము ప్రజలకు బాగా తీసుకెళ్తాము. ఎందుకంటే మీరు గెలిచేది, మీరు ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా గెలిపిస్తాం, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ గెలిపిస్తాం. మీకు ఏం తక్కువ చేసు? మునుగోడు దేవరకొండ ఫ్లోరైడ్తో పోరాడుతూ ఉన్నది. నీళ్లు లేక భూములు బీటలు వాడుతూ ఉన్నాయి, అలవడిస్తున్నారు, గోసపడుతున్నారు. సో దీని మీద దృష్టి పెట్టాలి, కంప్లీట్ చేయాలని చెప్పి జర్నలిస్ట్ రామన్నగా మిమ్మల్ని అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా.